తర్వాత సూపర్ 6 పైన అసలు ఎక్కడ సూపర్ 6 అమలు చేయలేదు, మొత్తం కూడా బాబు షూరిటీ అంతా మోసం, గ్యారంటీ అన్నట్టు పరిస్థితి వచ్చిందని చెప్పి మేము ఆందోళన కూడా చేయబోతున్నాము 12 నుంచి అని చెప్పి మాట్లాడడం జరిగింది. నేను ఇందాకనే చెప్పాను, ఏం చేసావు నువ్వు? చాలా వాగ్దానాలు చేసావు, ఎంతోమందికి ముద్దులు పెడుతూ బొగ్గలు గెలుతూ చాలా వాగ్దానాలు. ఎన్ని అమలు చేసావు నువ్వు? బటన్ నొక్కుడులో నొక్కేసావు, డబ్బంతా మద్యం వ్యాపారంలో నొక్కేసావు, మైనింగ్లో నొక్కేసావు, ప్రజలకు ఇక్కంట్ల పాలు చేసావు. పైగా సంపూర్ణ మద్యపాన నిషేధం చేయలేదు, అనేక వాగ్దానాలు చేసావు, ఉద్యోగులకు దగా చేసావు, ఉద్యోగాల ప్రావిడెంట్ ఫండ్లు వాళ్ళ నిల్వలు అన్నీ కూడా లాగేసుకున్నావు నువ్వు. వాళ్ళకి చెప్పిన ఏ హామీ అమలు చేయలేదు, వందలాది హామీలు ఇచ్చావు. ఇవాళ మేము సూపర్ 6 అను, సూపర్ 6 ఎస్ ఒక్కనే. ఫస్ట్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చాం, అంతేకాదు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసాం. భూముల కబ్జాదాల మీద చర్యలు తీసుకోవడానికి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ సీరియస్గా వర్కౌట్ చేసుకున్నాం. అలాగే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ద్వారా భూములు రక్షించాం, ప్రజల నుంచి, జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ నుంచి రక్షించాం. వచ్చిన రోజునే మొదటి నెల నుంచే పెన్షన్ పాత బకాయిలు కూడా లెక్కేసి మనకు సంబంధం లేకపోయినా ఆ 3 నెలలు కూడా కలిపి 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయల చొప్పున 64 లక్షల మందికి 1వ తారీఖున పెన్షన్ ఇస్తూ ఉన్నాం. ఇవ్వలేము, మా వాలంటీర్లు ఉండాలని చెప్పావు, వాలంటీర్లు లేకుండానే ఇచ్చేశారు కదా, పంచుతున్నారు కదా 1వ తారీఖునే. ఏ రోజు కాదు 100%, 98% పనిచేస్తున్నారు కదా, డిస్ట్రిబ్యూషన్ చేసేస్తున్నారు కదా, 1వ తారీఖు జీతాలు ఇస్తున్నారు కదా. నీ పాత బాకీలు 55,000 కోట్లు తీర్చాం కదా. గ్యాస్ బండ 3 గ్యాస్ బండ్లు అన్నాం, సంవత్సరంలో 3 గ్యాస్ బండ్లు 3 సార్లుగా. మొదటి గ్యాస్ బండి ఇచ్చాం, 3 ఒకేసారి ఇవ్వాలి. నెత్తినేసి కొట్టుకుంటాడా జగన్మోహన్ రెడ్డి? అర్థం లేదా? ఇవాళ నువ్వు చేసిన ఉద్యోగులను దగా చేసావు. ఒక పరిశ్రమ వచ్చిందా? పెట్టుబడులు వచ్చినాయా? ఒక అమర్ రాజా బ్యాటరీ 20,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి ఇవాళ తెలంగాణలో పరిశ్రమలు స్థాపించింది. నీ వల్ల కుప్పంలోను వెనుకబడ్డ ప్రాంతాల్లోనూ నిర్మాణంలో పెట్టిన ఫ్యాక్టరీని తరిమేశావు, పరిశ్రమలన్నీ తరిమేశావు, పెట్టుబడిదారులు పారిపోయారు. ఒక ఉద్యోగం ఇచ్చావా? ఇవాళ 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు. ఎంత అభూత కల్పనలండి, గోబెల్స్ ప్రచారం. బడ్జెట్లో ఏమి లేదు, ప్రతి శాఖ కేటాయింపు చేసాం. ఆదరణ పనిముట్లు ఇచ్చాం, గతంలో రైతులకు సబ్సిడీ మీద పనిముట్లు ఇచ్చాం, వ్యవసాయ రుణాలు ఇచ్చాం. నువ్వేం చేసావు? ఆఖరికి కరువు పీడిత ప్రాంతాలకు నువ్వు వెళ్ళావా? వరద ప్రాంతాలకు నువ్వు వెళ్ళావా? ప్రమాదాలు జరిగినప్పుడు నువ్వు వెళ్ళావా? ఎవరికైనా ఆదుకున్నావా? 1 రూపాయి సహాయం చేసా? నీ సొంత జేబులోంచి నువ్వు ఏనాడు రూపాయి ఇవ్వు. మేము ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫునో లేకపోతే పవన్ కళ్యాణ్ ఆయన ట్రస్ట్ తరఫునో బోల్డ్ మందికి సహాయం చేస్తున్నారు. నువ్వు ఎప్పుడైనా చేసావా? జేబులో వేసుకోవడం తీయడం చేత కాదు. నీలాంటి దుర్మార్గుడు ఒకటే చెబుతున్నావు. నువ్వు ఇవాళ చెప్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టు. నువ్వు చేతలేదు అసెంబ్లీకి రా, అసెంబ్లీలో అందరిలాగానే మాట్లాడతాం. ఇవాళ బీజేపీ సభ్యులు మాట్లాడతారు, జనసేన మాట్లాడతారు, తెలుగుదేశం మాట్లాడుతారు. నువ్వు ఒక పార్టీ మాట్లాడు, నీ పార్టీ తరఫున నువ్వు మాట్లాడు, సమయం తీసుకో. ఇవాళ క్వశ్చన్లు వస్తున్నాయి, మీ వాళ్ళు వేసిన క్వశ్చన్లు వచ్చాయి, మరి మీరు దాంట్లో పార్టిసిపేట్ చేసి అడగవచ్చు కదా సమస్యల మీద. ఎందుకు రావటంలా? అంటే నీకు ప్రజాస్వామ్య విలువల మీద నమ్మకం లేదు, చట్టం మీద గౌరవం లేదు, చట్టము క్లాజులు నీకు అక్కర్లేని తెలియదులే. ఎందుకంటే చదువుకున్న మూర్ఖుడు అయితే కదా, నీ చదువు ఎవరికి తెలియదు. ఏం చదివావు? టైం కూడా అవుతుంది సార్. విజయ్ కుమార్ గారు ఫైనల్గా ప్రజలకు ఏం చెప్తారు ఈ హామీల పైన, ఆందోళనకు సంబంధించిన అంశం పైన? చాలా క్లారిటీగా ప్రజలకు తెలుసండి. సూపర్